నమస్కారం. నా పేరు శరవణ కుమార్. ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి. బాక్రాపేట్. వివరాల్లోకి వెళ్తే ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందారు. బాక్రాపేట్ ఎస్ఐ శ్రీరాములు అందించిన వివరాల మేరకు బంగారుపల్లి మండలానికి చెందిన కుమారస్వామి తిరుపతిలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఆయన రొంపిచెర్లలో సరుకులు దింపి తిరిగి వస్తున్నారు. చిన్న కొట్టిగల్లు మండలం రాజువారిపల్లె సమీపంలో ప్రమాదకర మలుపు వద్ద కుమారస్వామి నడుపుతున్న ఆటోను తిరుమల నుంచి పీలేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. నమస్కారం. నా పేరు శరవణ కుమార్. ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి. బాక్రాపేట్. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు రమ్య. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో అక్టోబర్ 18న రజక ప్రతినిధుల సభను నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ దోబీ మహాసమాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 2014 ఎన్నికల సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని గుర్తు చేశారు. అయితే ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు.